దినములన్నీ కూడా దేవుడు తన రెక్కల నీడలను మనం భద్రపరిచి ఆరోగ్యమును ఆయుష్ను ఇచ్చి మరి విధంగా మనమందరూ కూడా ఆయన సన్నిధిలో కూడుకొని మనం స్తుతించుచున్నామంటే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత, గొప్ప బాధ్యత. అందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాము. దేవునికి స్తోత్రం. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన నవంబర్ 6వ తారీఖున ఎన్నో దినాల నుంచి మనం ఎదురు చూసాము ప్రతిష్టారాధన. ఎందుకంటే మందిరం అనేది ప్రతిష్ట కావాలి కనుకని మరి నవంబర్ 6వ తారీఖున మరి చక్రవర్తి మాస్టర్ గారు, అలాగే భయంగారు గారి సమక్షంలో మన బిషప్ తల్లి గారు, తల్లి గారు, ఇంకా అనేక మంది గురువులు, సేవకులు, పెద్దలు, డైసిస్ ఆఫీసర్ సమక్షంలో, ఎగ్జిక్యూటివ్ మెంబర్ సమక్షంలో మరి ప్రతిష్టారాధన చాలా ఆర్భాటముగా, ఘనముగా దేవుని నామమునకు మహిమకరంగా జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమండి. చక్కగా వచ్చిన వారందరూ చాలా అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు, పెద్దపాడు, ప్రథమపాడు, వేములపల్లి, ఇంకా మధుకరాల గ్రామం నుంచి, ఇంకా అనేక గ్రామం నుంచి నేను స్టేటస్ పెట్టానండి. మన ప్రతిష్ట గురించి స్టేటస్ పెట్టగానే వేములపల్లి, ప్రథమపాడు, పెద్దపాడు, దుగ్గరాల, ఇంకా కొన్ని గ్రామాల నుంచి అనేక మంది, చాలా మంది చెప్పకపోయినా కానీ మన మందిరం యొక్క విశిష్టతను చూడడానికి చాలా మంది వచ్చారు. అందరూ కూడా మరి మందిరం చూసిన తర్వాత ఏ విధంగా మనం కట్టామో, ఎట్లా కట్టామో వారందరూ కూడా బహుగా ఆశ్చర్యపడుతున్న విధానం మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. చక్కగా మరి ప్రతిష్టారాధన జరగడానికి దేవుడు మనకి మరి కృప చూపించాడు. సంఘం అంతా కూడా మరి ఎంతో సపోర్ట్ ఇచ్చారు, సహకారం అందించారు. అలాగే ఎన్నో వ్యయ ప్రయాసాలతోనూ ఎన్నో విధాలుగా ప్రయాసపడి మరి చక్కగా మరి రోజు మీరందరూ కూడా స్త్రీలు, సంఘ పెద్దలు, పురుషులు అందరూ కూడా ఎవరి పాత్ర వాళ్ళు, ఎవరి బాధ్యత, నా బాధ్యత ఇది, నా పని ఇది అని ఎవరికి వాళ్ళకి మరి మీ పనులను బాధ్యతగా నమ్మకంగా చేసి మరి ఘనంగా మరి మీరందరూ కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా చక్కగా జరిగించారు. ఎందుకంటే ఒక ఘనమైన కార్యం జరుగుతున్నదంటే కొంత లోటు అనేది కనిపిస్తూనే ఉంటుంది మనకి. ఎక్కడైనా కానీ పొరపాటు లోటు అనేది కనిపిస్తున్నది. అయినా కానీ అవి మనం సరి చేసుకున్నాం, మనమైతే సరి చేసుకున్నాం, కానీ బయట వాళ్ళు కొంతమంది ఏదో సరి చేసుకోకుండా కొంతమంది వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మనకు ఒక అంటే ఒక సిస్టమ్ పెట్టుకున్న తర్వాత ఆ సిస్టమ్ ప్రకారం మనము ఫాలో అవ్వాలి. వచ్చిన వాళ్ళందరికీ అన్ని సదుపాయాలు చేసాం, అన్ని సౌకర్యాలు చూసాం. సరే, ఇలాంటి మనం ఏం చేయలేము అనుకోండి, ఎవరిని మనం సంతోషపరచలేము. అయినా కానీ సాధ్యమైనంత వరకు 99% మన అంతా కూడా 99% మనము సక్సెస్ అయ్యాము అని ప్రభుత్వం బట్టి అనుకుంటున్నామండి. దేవునికి స్తోత్రం. అందుకు మరి మాస్టర్ గారు కూడా మరి ఒకసారి మా ప్రత్యేకమైనటువంటి వందనాలు. సంఘ పెద్దలు అందరూ కూడా, స్త్రీలు అందరూ కూడా సహకారం అందించారు. అందరూ బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కోపతాపాలు ఇవన్నీ నేనైతే మన సంఘం గురించి కదండి నేను కొంచెం సీరియస్ అయింది. అది మీకు తెలుసు, నేను చెప్పిన కూడా. ఎందుకంటే కొన్ని పై అధికారుల వల్ల కొంచెం నేను ఆ విధంగా అనవలసి వచ్చింది. కానీ మీ మీద నాకు ఎందుకంటే కోపము ఏముంటుంది అంటారా? ఏముండదు. కాకపోతే వచ్చినటువంటి అధికారుల గురించి నేను కొంచెం వారి మీద సీరియస్ అవడంలో అదే ఆలోచనతో ఉండడం ద్వారా కొంచెం డిస్టర్బ్ అయిపోయానండి నేను. తప్పదు మరి కొన్ని పరిస్థితుల్లో. ఎందుకంటే మరి తప్పదు కనుక సరే తర్వాత రిలయన్స్ అయ్యి కూలైపోయిన తర్వాత మనం మామూలుగానే ఉన్నామనుకోండి. సరే, అది దేవుని కృప అని నేను భావిస్తాను. ఏది చేస్తే దేవుడు మనకు మేలే చేసేవాడు, ఏదైనా మనకు మేలు చేసేవాడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన తండ్రి గారు ఇంకొక మాట అన్నారు, ఇక ఈ రేగులపాటు ప్రతిష్ట అన్నావు కనుక ప్రతిష్ట అయిపోయింది, నేను మార్చేస్తాను అన్నారండి, ట్రాన్స్ఫర్ చేసేస్తాను అన్నారు. అప్పుడైతే ఎప్పుడైనా అంతే, కడపలో కూడా అంతే. అందుకని చెరువులో 2014 సంవత్సరంలో మే నెల 14వ తారీఖు అక్కడ ప్రతిష్ట చేస్తే అక్కడ గౌడ దేవస్థానం తల్లి గారు అన్నారు, ఇక ప్రతిష్ట అయిపోయింది కానీ నేను మార్చేస్తాను అన్నారు. అట్లాగే ఇక ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతిష్ట అయిపోయింది కనుకనే, నా పని అయిపోయింది కనుకనే దేవుడి కృప చేత మార్చేస్తారు. ఎక్కడికి వేస్తారు నాకైతే తెలియదు. నేనైతే ఎప్పుడైనా కానీ సంసిద్ధతగానే ఎక్కడికైనా కానీ నేను సిద్ధంగానే ఉన్నానండి. అది దేవుని కృప నేను భావిస్తుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జూన్ నెల పడుతుందండి, అప్పుడే అయిపోతుంది. జూన్ నెల పడుతుంది. అయితే నేను మా ఆనంద స్వామి మాస్టర్ గారు అంటే రేపు డిసెంబర్ 1st వెళ్ళిపోయేవాడండి. ఆనంద స్వామి మాస్టర్ గారు ఓకే అన్నాడు. అయితే కనుక మాస్టర్ ఆనంద స్వామి మాస్టర్ గారు ఈ కాలమతం ఉన్నాయి తల్లి గారు అనేసరికి ఇక జూన్ వరకు మనకు ఉంచాడు. లేకపోతే రేపు డిసెంబర్ నెలకి మొదటి వారానికి తోలేసేవాడు నన్ను. సరే, ఏదైనా దేవుడి కృప అనుకుంటానండి నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఈరోజు ప్రేమలో కొన్ని మాటలు వాస్తవ నమ్మగా రావాలి.
ఎందుకంటే ఈరోజు నాడు బాలికల ఆదివారము, మరి ధర్మేశ్వరంలో అమ్మగారు బాలికల గురించి ఆరాధన నడిపిస్తున్నారు. అనంతరం మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి బలారాధన 3వ వారం బలారాధన నేను ఇచ్చి మీ దగ్గరికి వస్తాను. ఇక్కడ అమ్మగారు నడిపిస్తూ ఉంటారు కనుక దేవుని కృపండి. మరి వచ్చే వారము మళ్ళా 3వ వారము అమ్మగారు వస్తారని ప్రభుత్వం బట్టి మీకు నేను తెలియజేస్తూ ఈ దినమున అంశము మనం కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందామండి. మన క్రైస్తవ మన పంచాంగం ప్రకారం ఆల్మానిక ప్రకారము మనకి ఇవ్వబడిన అంశము బాలికల సంరక్షణ అనే అంశం కదండి. ఈ లోకంలో మన భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉన్నదండి. ఆడపిల్ల అనగానే చాలా వివక్షత అనేది చూపిస్తూ ఉంటారండి. ఆడపిల్ల ఒకలాగా చూస్తారు, మగపిల్లల్ని ఒకలాగా చూస్తారు. కానీ దేవుడు సృష్టి మొత్తంలో అందరినీ, స్త్రీని పురుషుని అందరూ కూడా సమానంగానే ఆయన సృష్టించాడు. స్త్రీ అని భేదం లేదు, పురుషుడని భేదం లేదు, అందరూ కూడా సమానమే అని దేవుడు తెలియజేస్తాడు. కొన్ని దేశాలలో ఇప్పుడు మన భారతదేశంలో కూడా మిగతా దేశాలలో చూస్తే స్త్రీ అని పురుషుని చూడడం, కానీ ఎవరు పుట్టినా దేవుడు ఇచ్చినటువంటి బహుమానము, దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యము అంటారండి. ఎవరు ఇచ్చిన ఏ గర్భఫలం ఇచ్చినా కానీ దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యము బహుమానము అంటారండి. అందుకని గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా గ్రహించు స్వాస్థ్యము అన్నారండి. అంటే దేవుడు అంటే అక్కడ కుమారులు అని ఇవ్వడింది, కానీ ఇంగ్లీష్ లో వచ్చేసరికి చిల్డ్రన్స్ ఇవ్వడిందండి. అంటే చిల్డ్రన్స్ అంటే ఆడపిల్లలు లేదు, అంటే ఇద్దరు ఆడపిల్లనే కానీ మగపిల్లనే కానీ చిల్డ్రన్స్ అనేసరికి అది తెలుగు ట్రాన్స్లేషన్ వచ్చేసరికి బాలుడు. ఎందుకంటే మన భారతదేశంలో బాలుడికి ఇచ్చిన అంటే పురుషుడికి ఇచ్చే బాధ్యత స్త్రీకి అనేది ఎవరు కనుకని అట్లా ట్రాన్స్లేషన్ చేసిన అనుకుంటున్నామండి. సరే, ఇప్పుడు మన భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది. ఏంటంటే పొన్నం నరకం నుండి తప్పించేవాడు కుమారుడు అంటండి. ఎక్కడి నుండి నరకం నుండి తప్పించేది ఎవరు? కుమారుడు అంటండి. అర్థమైందా? అంటే కుమారుడు పుట్టినటువంటి వాళ్ళు నరకం నుండి తప్పించబడతారంటండి. అందుకని మన భారతదేశంలో ఏం చేస్తుంది, కుమారుడే కావాలని కోరుకుంటారండి. అంటే కుమారుడు ఏం చేస్తాడు, నరకం నుండి వాడు నరకం నుండి తప్పడం లేదో మనకు తెలియదు, కానీ మన మాత్రం తప్పిస్తాడా చెప్పండి? ఆడంతా కుమారుడు అనేవాడు పరలోకం చేస్తాడో లేదు మనకు తెలియదు, కానీ ఏమండి మనంటే ఎక్కడ తప్పిస్తారంట, నరకాల నుంచి కుమారుడు పుట్టినట్టండి. ఆలోచించండి మీరు అట్లా కదా. ఎందుకంటే కుమారుడు పుట్టినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు తల్లించుకోవడం తప్పనిచ్చి అవును కదా. కుమారుడు కొడుకు అమ్మ, కుమారుడు కొడుకు మొక్కడు కావాలి, మొక్కడు కావాలి, కానీ ఆ కన్నా ఇంకోమంటారండి ఆడపిల్లే అంటారు, కానీ ఏ పిల్లట ఏ పిల్ల ఆడపిల్ల అంటే ఆడపిల్ల ఎక్కడ పిల్ల కదట. ఆడపిల్ల అంటే ఆడపిల్ల ఏ పిల్ల ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడ పెడితే ఆడపిల్ల ఈడపిల్ల కాదు, ఎక్కడ పిల్ల కాదండి. అంటే అట్లా వివక్షత అనేది చూపిస్తున్నారు ఆడపిల్ల అంటే. గమనించండి, మన భారత ఎప్పుడు చూపిస్తామో ఈ 5-6 నెలలు చూస్తుంటే బాలికల మీద, చిన్నపిల్లల మీద ఎంత మానవంతాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నారు చిన్న బాలికల మీద, ఆడపిల్లల మీద. అంటే ఎంత చులకన చూస్తున్నారు. మన కుటుంబాల్లో కూడా అండి ఆడపిల్ల అంటే చాలా చిన్న చూపు చూసేవారు, ఆడపిల్ల అంటే తక్కువగా చూసేవారు చాలా మంది ఉన్నారు. కానీ ప్రభు దృష్టిలో స్త్రీ పురుషుడు అందరూ కూడా సమానమే. అంత మాత్రమే కదండి, ఎవరికి ఏ బిడ్డలో ఇచ్చేవాడు ఆయనే, మన వల్ల ఏమీ కాదండి. కొంతమంది అంటారు నువ్వు మొబైల్లో పుడితేనే నాకు పిల్లలతో వద్ద, లేకపోతే కొంతమంది అన్నట్లుగా. ఒక ఆమె మనకు తెలిసిన ఒక ఆమె ఉందండి, 6 నెలలు 8 నెలలు అంటండి. ఆడపిల్ల పుట్టిందని ఇప్పుడు వెళ్ళి అత్త చూడదని పక్క కూడా వెళ్ళి చూడదంట. ఆమె అంత ఏడు పెడుతుంది. ఎందుకని ఆమె ఏం చేస్తుంది, ఆడపిల్ల పుట్టినందుకు అంటే చూడండి ఎట్లా ఉన్నది ఈ రోజు. అంటే ఎంత బాధపడిపోతున్నారు కొన్ని కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి సమాజంలో అని మనం ఆలోచన చేసుకుంటున్నట్లయితే జరిగిస్తున్నాం. హల్లెలూయా. ఆడబిడ్డలు ఎప్పుడు ఎలాగో మనం ఎప్పుడు కూడా వివక్ష, ఎందుకంటే దేవుడు ఇస్తున్నటువంటి బహుమానము. ఒకవేళ ఆడపిల్ల పుట్టారంటే ఏమంటే తల్లి తప్ప పొరపాట కాదు కదండి. అది ఇద్దరిది పొరపాటు, ఇద్దరిదే అది దేవుడిచ్చిన నిర్ణయమో, ఇద్దరు వల్ల ఉంది కనుక దేవుడు ఇచ్చిన నిర్ణయమో. అందుకని దేవుడు ఏ ఉద్దేశంతో మనకి ఆడపిల్లలు ఇచ్చాడో, ఏ ఉద్దేశంతో గర్భఫలాన్ని ఇచ్చాడో నాకైతే తెలియదు, కానీ అది మాత్రం దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తము. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అందుకని ఆడపిల్లలు ఒకలాగా మగబిడ్డలు ఎప్పుడు కూడా మనము చూసేవారిగా ఉండకూడదు. ఈ రోజు మనకి ఇవ్వడానికి అంశము బాలికల యొక్క సంరక్షణ. బాలికల యొక్క సంరక్షణ అంటే బాలిక ఆడపిల్లను ఏ విధంగా మనం సంరక్షించాలి అని మన వాక్యంలో మనం కొన్ని మాటలు మనము ఈ దినాన్ని ధ్యానం చేసుకుందామండి. ఇప్పుడు అంటే చెప్తున్నా కదండి, మగపిల్లల మీద చూపినటువంటి ఇంట్రెస్ట్ ఆడపిల్ల మీద చూపించదు. 10th క్లాస్ చదివేసి కూలి పనికి పంపించేస్తే పోతే ఎవడు కూడా దొరుకుతాడు వాడికి
ఎంత కొంత ఇచ్చేసేసి వదిలించేసుకుందామని చూస్తున్నారు చాలా మంది, అవునంటారు కదా. ఏమండి వదిలించేసుకుందామని చూసిన కొంతమంది ఉన్నారు. ఏమండి ఇంకో మాట చెప్తానండి, ఒకవేళ మనకి ఏదైనా అయితే ఆడపిల్ల చేసినంత విధంగా మొక్కలోడు చేయడు, ఆడపిల్ల ఏడ్చినంత విధంగా మొక్కలు పెడతారా ఉండరండి. అందుకని ఆడపిల్ల అది ఖచ్చితంగా ఆడపిల్ల అనేది కావాలండి. ఆడపిల్ల లేకపోతే పరిపూర్ణత అనేది లేదండి. కనుక ఇంటికి ఆడపిల్ల అనేది చాలా ప్రాముఖ్యమైనది. కానీ కొంతమంది ఆడపిల్ల లేనటువంటి వాళ్ళు అయ్యో మాకు ఆడపిల్ల లేదని బాధపడే కొంతమంది ఉన్నారు. అందరూ ఆడపిల్లలు ఉంటే మొక్కలు లేదని బాధపడే ఉన్నారు. కానీ అది దేవుని ఎట్లా నిర్ణయమో, దేవుని ఎట్లా తన ప్రణాళికను మనకి ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే పుట్టించిన వాడు ఆయనే, పోషించేవాడు ఆయనే, మన మార్గాలు చూపించేది కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులమైన బిడ్డలను ఏ విధంగా సంరక్షించాలి అని ఈరోజు కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ఎక్కువ సమయం కాకుండా ఇక్కడ మనం చూద్దామండి. యోబు జీవితంలో మొదటి పాఠ భాగంలో మనకి ఇవ్వబడినవి ఏంటంటే, మరియు నేను చదవనమ్మా ఇక్కడ చూసిన మొదటి పాఠ భాగంలో ఈ అంశంలో మనం చూసినట్లయితే పిల్లల కొరకు ప్రార్థించిన తండ్రి. ఎవరి కొరకండి? పిల్లల కొరకు ప్రార్థించిన తండ్రి. అంటే పిల్లల కొరకు మనం ఏం చేయాలండి? ప్రతి దినము ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? లేకపోతే నాకెందుకులే అనేవారు కొంతమంది ఉన్నారు. ఆలోచించండి. ఇక్కడ యోబు గ్రంథంలో మొదటి అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఇవ్వండి, చదవమ్మా. యోబు వివేకమని సూర్యోదయం అని వర్ణించండి. వారి హిందూ దినము పూర్తి కాగా ఒకవేళ తమ కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుణ్ణి దూషించులేమో అని వారి పిలువనిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి నర్పించు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయించు చుండెను. హల్లెలూయా. యోబు ఒకవేళ తన కుమార్తెను తన కుమారులు ఏమైనా పాపము చేస్తారేమో అని ఎప్పుడండి? అరుణోదయమున. ఎప్పుడండి? అంటే సూర్యుడు ఉదయించక ముందే. అమ్మాయినారా, ఏ ఇంటైతే సూర్యుడు ఉదయించకుండా ప్రార్థన చేస్తారో ఎప్పుడు క్షేమమేనండి ప్రేమరా. చూడండి, అందుకే తన బిడ్డల కొరకు ఏం చేశానండి? అరుణోదయముని ఏం చేశానండి? ప్రార్థన చేసి అనండి. ఒక్కొక్క నిమిత్తము దహన బలులను అర్పించొచ్చు వచ్చెను. యోబు నిత్యము ఇలాగ చేయించునే. అంటే ప్రతి దినము కూడా బిడ్డల కొరకు ఏం చేసేవాడండి? బలులు అర్పించడం అంటే ప్రార్థన చేసేవాడు. అయితే తన జీవితంలో భయంకరమైన శోధన వచ్చింది. ఒక దినమున గర్భ పిల్లలను పోగొట్టుకున్నాడు. ఒక దినమున ఆస్తిని పోయింది, సర్వాన్ని కోల్పోయాడు. తన జీవితంలో భయంకరమైన శోధన అనుభవించాడు. ఎప్పుడైతే తన శ్రమ దినాలు తీరిన తర్వాత అతని యెహోవా మళ్ళా అతనికి ఆశీర్వదించి ఎంతమంది అండి? 7 కుమారులను 3 కుమార్తెలు. ఎక్కడన్నా 42వ అధ్యాయం వచ్చేసింది మళ్ళా, అంతేనమ్మా. చూడండి 42వ అధ్యాయము 13వ వచనం ఉన్నదండి. అప్పుడు అతని సహోదరులందరూ 13వ వచనం. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి సంపూర్ణము పరిపూర్ణమైనదంటే 7 3. 7 అనే సంఖ్య, 3 అనేది సంఖ్య పరిపూర్ణమైనదంటే. అంటే మళ్ళా 7 కుమారులను 3 కుమార్తెలను కన్నారు. అయితే అక్కడ కుమారుల గురించి రాయబడలేదు, కానీ కుమారుల పేర్లు అక్కడ ఇవ్వలేదు. ఇచ్చారా కుమారుల పేర్లు? కుమారుల పేర్లు ఎవరి పేర్లు ఇచ్చారు? కుమార్తెల పేర్లు మాత్రమే ఇచ్చాడు. అంటే కుమార్తెల యొక్క ప్రాధాన్యత ఎక్కడ ఉన్నదో చూడండి. యోబు తన కుమార్తెలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు. కుమార్తెల గురించి అక్కడ తెలియచేయడా? కుమార్తెల గురించి అక్కడ కుమార్తె పెద్ద పేరు ఎమీమా అన్నాడండి. ఎవరండి? ఎమీమా అని పేరు పెట్టాడండి. దేవునికి స్తోత్రం. ఎమీమా అనగా పగటి వెలుగు. ఏదంటే పగటి వెలుగు. ఎందుకు ఎమీమా అని పేరు పెట్టాడంటే, ఎమీమా అనగా పగటి పవిత్రురాలు అని అర్థము, లేకపోతే పగటి వెలుగు అని అర్థం అండి. ఎందుకు అనంటే తన జీవితంలో చీకటిలో నుండి పుట్టినదే ఏదది? వెలుగు. దేవునికి స్తోత్రం. అంటే తన జీవితం అంతా కూడా కారు చీకటి నొప్పుకున్నామండి. కారు చీకటిలో ఉన్నటువంటి సమయంలో ప్రేమల ఎమీమా అనే కుమార్తె పుట్టింది. ఆమె పుట్టడం ద్వారా తనకి ఏం కలిగిందంటే చీకటి పోయి ఏమొచ్చిందండి?
వెలుగు వచ్చింది. ప్రియులారా దేవునికి స్తోత్రం. అంటే మన కుమార్తె మనకి ఎట్లా ఉండాలంటే వెలిగించు వారిగా ఉండాలండి, అంటే ప్రకాశించు వారిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలంటే కుమార్తెలో. ఆలోచించండి. అందుకని ఈ యోగు తన కుమార్తెకి ఏమిటంటే పగచి వెలుగు. ఆమె వెలిగించడమే కాదు కానీ అనేక మందికి వెలుగులో ఇచ్చింది. కనుక కుమార్తె అమ్మా బాలికలు మీరు ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, మొదటిగా పిల్లల కొరకు ప్రార్థించిన తండ్రి ఏ విధంగా ప్రార్థించారంటే అంతగా ప్రార్థించాడు. కనుకని ఆ చీకటిలో పుట్టినటువంటిది ఈమెమా. గమనించండి. కనుక మీరు దుఃఖంతో మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే ఏమవుతుంది, మీకు వెలుగుగా కానీ అది బిడ్డలకు వెలుగుగా ఉండదు. ఈరోజు చాలా మంది బిడ్డల జీవితంలో ఏ విధంగా ఉందని వస్తున్నాడు, చీకటి వెలుగు అనేది లేదని చాలా మంది కుటుంబాల జీవితంలో. ఎందుకంటే బిడ్డల కొరకు ప్రార్థించేవారు లేరు. బిడ్డల కొరకు ప్రార్థించే వాళ్ళు ఎవరో దొరికే తరగమాస్తున్నాడు అని ఏం చేస్తాడు, ఈ రోజునాడు ఇచ్చేస్తానండి. ఆలోచించండి. ఎవరెవరు దొరికాడు, పెళ్లి చేస్తాను చేసేస్తాను తప్ప నుంచి ఆలోచించుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి, ఎవరికి ఇవ్వాలి అని మనం ఇచ్చిన ప్రార్థన చేస్తే దేవుడు మనకు మంచి సహాయమును సహకరిస్తానండి. దేవునికి స్తోత్రం. కనుక మనం ఆలోచించాలి మన జీవిత విధానంలో. కనుక మన జీవితం అంటే మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేస్తే ఆ కుటుంబాన్ని ఇప్పుడు చూడండి, కుమార్తె సంసారాలు బాగున్నాయి అనుకో ఎవరు సంతోషిస్తారు, తల్లిదండ్రులే. అవునా? కుమార్తె కుటుంబం బాగోలేదంటే బాధపడేది తల్లిదండ్రులే వారు బాధపడతారు. అంటే మనం అంటే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, బిడ్డల జీవితాలను వెలిగించే వారిగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. సరైనోడికి ఒక తాగుబోతుడికి లోకానుసారంగా తిరిగే వాడికి ఇచ్చేస్తారు. ఆడు లోకానుసారంగా జీవిస్తాడు, ఇక పని చేయడు, పాట చేయడు, ఇంట్లో మొత్తం అంతా కూడా ఆమె బరువు బాధ్యత మోస్తుంది. ఇక కొంతకాలం అక్కడ కొంతకాలం ఇక్కడ ఉంటే తల్లిదండ్రులకి ఎక్కడదని అయ్యో ఏంటి నా కూతురు జీవితామో ఎట్లా అయిపోయింది అని దిగులు చెందేవారు. దిగులు చెందకుండా మొట్టమొదటిగా కుమార్తెల కొరకు మనం ప్రార్థన. యోగు తన కుమార్తెల మీద అంతగా ప్రార్థించాడు కనుకని, చీకటిలో ప్రార్థించాడు కనుకని వెలుగు అనే మీమా పుట్టినది. అంత మాత్రమే కాదు, ఆమె పవిత్రురాలుగా నిష్కలంకమైనటువంటిదిగా ఆ ఏమీమా ఉన్నది. కనుక అటువంటి కుమార్తెలను యోగు ఇచ్చినది. కుమారుల గురించి అక్కడ రాయబడాల, కుమార్తెల గురించి రాయబడినది. రెండవదిగా చూస్తున్నది కేసియా. ఏమిటి కేసియా అనగా సుగంధమునిచ్చు చెట్టు అంటే. దానికి స్తోత్రం. ఏదంటే సుగంధమునిచ్చు చెట్టు అంటే యోగు కేసియా అని ఎందుకు పెట్టాడు అని అంటే తన జీవితంలో కంపు ఏదంటే ఈ శరీరం అంతా కూడా కంపు పట్టేసింది. తన జీవితం అంతా కూడా కంపుతో ఉన్నటువంటి సమయంలో పుట్టినటువంటిదే కేసియా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఈ కేసియా అనేది ఏ విధంగా అంటే ఆలోచించండి ప్రేమరా. అంటే ఎటువంటి అంటే యోగు ఎటువంటి ఉన్నారని ఈ శరీరంలో కురుపుల రోగములతోనూ, అందుకే నా అనేవారు నేను అసహ్యుడైపోతుంది, నా శరీరం చూసి అనేక మంది చేతరించుకుని వెళ్ళినారని యోగు ఎన్నో రకాలుగా బాధపడతారు. ఎందుకంటే నా ద్వారా మేలు పొందుతున్నటువంటి వారు, నా ద్వారా సహాయం పొందుతున్నటువంటి వారు నా స్థితిని చూసి అసహించుకుని ఎవరిని పక్కకు వెళ్ళిపోయారు. కంపు నా జీవితం అంతా కూడా కంపు అయిపోయింది. కానీ ఎప్పుడైతే తన జీవితంలో కంపు పోయిన తర్వాత ఎవరు పుట్టినని సుగంధము అంటే పరిమళము వెదజల్లే కుమార్తె. దానికి స్తోత్రం. అంటే మన కుమార్తెలు ఏ విధంగా ఉండాలంటే అమ్మా వెలిగించు వారికి మన బిడ్డలు ఉండాలి. రెండవదిగా పరిమళము వెదజల్లే వారికి ఉండాలండి. అంటే ఈరోజు చాలా మంది జీవితంలో కంపులాంటి జీవితం అయిపోతుందండి. ఏమండి, నేను కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులకి నీకు ఎవరి వివాహం చేయాలో తెలియదు కదా, తెలుసు. కానీ ఏం చేస్తున్నారు, చాలా మంది ఎవరినో చూస్తున్నారు, ఏదో ప్రేమించినట్టున్నారు, బిడ్డలు చేస్తుంది. తల్లిదండ్రులకు అవమానం తెచ్చేవారు చాలా మంది ఉన్నారండి. ఈ రోజు మిమ్మల్ని ఆలోచించండి. కనుక ఎటువంటిది కానీ తల్లిదండ్రులకు మనం ఏం వెళ్ళాలని పరిమళమును వెదజల్లే వారు ఉండాలి, మంచి సువాసన వెదజల్లే వారు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆలోచించాలి మన జీవితం విధానంలో. అది దేవునికి విరుద్ధమైనటువంటిది, దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే దేవుని దగ్గరకు వచ్చి మనము ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. ఇక్కడ కేసియా అనగా సుగంధపు చెట్టు అనగా సెంట్. దానికి ఒక మాటగా చెప్పాలంటే డవ్ అన్నారు. డవ్ అంటే మనకు తెలుసు, డవ్స్ అర్థం చూసేవా, అదేంటంటే
సుగంధాన్ని వెదజల్లే చెట్టు అంటండి. అంటే ఆ పరిమళమును వెదజల్లే కుమార్తె పుట్టిందండి. కేసీఆర్ పేరు పెట్టాడు దానికి. అంటే ఈ కంపుల నుండి, ఈ మురికి కోపముల నుండి పుట్టినటువంటిదే పరిమళము. కనుక ఆ పరిమళం నుండి కెసియా అనే పుట్టండి ఆమె పరిమళంగా ఉన్నది. ఇప్పుడు దేనం ఉన్నదండి. యాకోబు కుమార్తెలో 12 మంది కుమార్తెలు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ ఒక దినాన్ని మాత్రమే అక్కడ మనకి తెలియజేశాడు. ఈ దిన ఎక్కడికి వెళ్ళిందండి? ఊరును చూడడానికి ఎక్కడికి వెళ్ళింది? కొంతమంది స్నేహితులను భోగేశ్వరుని ఎక్కడికి వెళ్ళిందండి? ఊరంతా చూడడానికి వెళ్ళిందంటండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆడపిల్లలో ఊర్లోకి వెళ్ళడం అంత అవసరం ఉంటారా? ఏమిటి? ఒకవేళ వెళ్ళాలనుకుని ఎవరైనా పెట్టుకెళ్ళాలి? తల్లిదండ్రులను ఆయన పెట్టుకుని వెళ్ళాలి. అప్పటి వరకు యాకోబు జీవితంలో మంచి పేరు కలిగినటువంటి పడుకున్నాడు. ఎప్పుడైతే ఈ దీన అనేది ఏమైందంటే ఊరు చూడడానికి కొంతమంది స్నేహితులను ఎండబెట్టుకు వెళ్ళేసరికి అక్కడ ఒక అతను చూశాడు. ఆమెతో పాపం వచ్చేసి అపవిత్రురాలు అయిపోయిందండి. ఆలోచించండి. ఎందుకంటే యూదులు కానీ ఇశ్రాయేలు కానీ ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీలు కన్యత్వం కోల్పోతే వారి సమాజం చాలా చులకనగా చూస్తుంటారండి. అంటే అప్పుడు యాకోబు, అయ్యో నేను అనేక మందికి ఆదర్శంగా ఉన్నటువంటి నేను ఈరోజు నా జీవితంలో కంపులాగా మారిపోయిందనండి. యోగానండి. ఆలోచించండి. ఎందుకంటే ఈ దేన చేసినటువంటి తప్పు, ఈ దేన చేసిన తప్పు వల్ల తన ఇరువురు కుమారులు షిమ్యోను లేవి అనేవారు నరహంతకులుగా మారారండి. ఎవరండి? షిమ్యోను లేవి అనేవాడు నరహంతకులుగా మారారండి. మారడానికి గల కారణం ఏంటండి? ఎవరు చేసిన తప్పు? యాకోబు కుమార్తె చేసిన తప్పు. యాకోబు కుమార్తె చేసిన తప్పు. దేన చేసినటువంటి తప్పు. చాలా మంది అంటే కుమార్తెలు చేసిన తప్పుకి ఆడటంలోనే ఆండి పట్టగలుగుతారు, కానీ మన కుమార్తెను సరి చేసుకో, నా కుమార్తెని ఆడ ట్రాప్ లో పెట్టి నా కుమార్తెను అంటారు. కానీ ట్రాప్ లో పడక ముందే మనం ఏం చేయాలి? మన బిడ్డలో చాలా జాగ్రత్త. ఎందుకంటే అపవాదుడు పొంచి ఉన్నాడు. అనేక మంది ఎవరి బిడ్డలో మనం ట్రాప్ చేస్తుంటారు. కనుక మనం వాటికి పడకుండా దేవుడి వైపు మనం చూడాలని. అందుకని యాకోబు కుమార్తె ఏ విధంగా పాపము చేసి తన జీవితాన్ని కంపులాగా మారిపోయింది. చరిత్రలో లేదండి దేనా. అంత మాత్రమే కాదండి, ఇంకో విధంగా చెప్పాలంటే నరహంతకులుగా మారినటువంటి షిమ్యోను లేవి అనే వాడు కూడా చరిత్రలో లేడు. యాకోబుకి మొదటి కుమారుడు రూబేను, రెండో కుమారుడు షిమ్యోను, మూడో కుమారుడు లేవి, నాలుగో కుమారుడు యోధా. అంటే బాధ్యత ఎవరికి ఇచ్చాడండి? నాలుగో కుమారుడు యోధాకి జ్యేష్ఠుడిగా లెక్కించాడు. కారణం ఏంటండి? రూబేను తండ్రి మంచం ఎక్కాడు, అనగా తన భార్యతో పాపము చేశాడు. యాకోబు భార్య తన చిన్నమ్మతో పాపము చేశాడు, కనుక జ్యేష్ఠుడు కాలేకపోయాడు. ఎవరండి? రూబేను తన దాసిలో ఒక దాసిని పాపము చేసిన ఒక దాసి తన భార్యతో అంటే చిన్నమ్మ వరుసతో ఏం చేస్తుంది? పాపం చేశాడు రూబేను. అందుకని ఆయనకి చేసే అధికారం లేదు. తర్వాత షిమ్యోను లేవికి వారి 3 వాడికి ఇవ్వాలి, వారికి అధికారం లేదు. ఎందుకంటే వారి నరహంతకులుగా మారారు. ఆలోచించండి. ఇక 4వ వాడైనటువంటి యోధాకి అర్హతనిచ్చాడు. ఈ యోధ గోత్రంలో వచ్చినటువంటి వాడే యేసుక్రీస్తు వంశంలో ఏమవుతుందంటే ఆయన సింహాసనం మీద నిలవాడు యోధ గోత్రంలోకి చెందినటువంటి వారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోధాకు వచ్చిందంటే కారణము యోధా స్తుతింపబడినటువంటి వాక్యం మాకే తెలియజేస్తాం. కనుక చూడండి, యాకోబు జీవితం ఎందుకు పరిమళం లేకుండా పోయిందంటే ఆ కుమార్తె చేసినటువంటి తప్పు. అందుకని చూడండి, కెసియా అనగా పరిమళము, సుగంధపు చెట్టు. అంటే పరిమళముల వెదజల్లు చెట్టుగా ఆమె ఉన్నట్లుగా అనొచ్చు. అంటే కంపులాంటి తన జీవితంలో నుండి సుగంధమును వెదజల్లినది. ఇక 3వ కుమార్తె పేరు గెరెం హప్పాకు అని పేరు పెట్టారండి. ఈ గెరెం హప్పాకు అనగా కండ్లకు కాటుక. ఏదండి? కండ్లకు కాటుక. అప్పుడు మన కళ్ళు ఉన్నాయండి. అంటే మనం అయితే కాటు పెడతావా? రైతులు పెడతాం. కొంతమంది మొక్కలు కూడా పెట్టారు కాటుక. కాటు పెడితే పిలుగులు అవుతారంటే మొక్కలు. విన్నారా? మొక్కలకి కాటు పెడితే ఏమవుతారు? పిలుగులు అవుతారు. కానీ మొక్కలు కాటు పెట్టకూడదండి. సరే, ఆడపిల్లలు పెడతానంటే అందరికి పోయించలేండి. అంటే మంచిదే, కాటు పెడితే ఈ కళలో ఉన్నటువంటి పొరదో కలిగిపోతుందని అనుకుంటారండి. సరే, కండ్లకు కాటుగా. ఆలోచించండి. ఎందుకు అని అంటే ఈ కళ్ళు కాటు పెడితే పెద్దగా కనిపిస్తాయండి మన కళ్ళు. అంతేనా? అంతకుముందు పాతకాలంలో హీరోయిన్లో ఎంత పొడవు పెట్టేవాళ్ళు. కారణం ఏంటండి? కళ్ళు పెద్దగా కనిపించాలని. అంటే ఎందుకు ఆ పేరు పెట్టాడు? కండ్లకు కాటుగా అని పేరు, గర్భహప్పు అనేది పేరు పెట్టాడంటే తన జీవితంలో జరిగిన దుఃఖమునకు కళ్ళు నొట్టలో పోయి పెద్ద కళ్ళు చిన్ని అయిపోయిందండి. దుఃఖపడి ఏడ్చి తన కన్నీరంతా కూడా కాలిపోయి ఆ కళ్ళంతా చిన్ని అయిపోయినట్టండి. ఎవరికన్నా అందుకని ఏడ్చిన కన్నీళ్ళు ఒకలాగా ఉంటే సంతోషంగా ఉన్నటువంటి కళ్ళు
ఒకలాగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆలోచించండి, అంటే ఈ యోగు దుఃఖపడి ఎన్నో నెలలు 6 నెలలేనండి. ఈ 6 నెలలు ఎంత దుఃఖపడ్డాడంటే ప్రతి దినము కూడా నా కన్నీళ్ళు నాకు పానమలాయి అన్నాడండి. ఏదండి ఆ కన్నీళ్ళు ఆయనకు పానం, అంటే దాహం తీరిందంటే నా కన్నీళ్ళు, అంటే నా కన్నీళ్ళు నాకు పానం అయిపోయిందని అని ఆ కన్నీళ్ళు కాచి కాచి ప్రార్థన చేయగా ఆ కళ్ళు చిన్ని అయిపోయినాయండి. ఎవరికి స్తోత్రం. అయితే ప్రేమరా, ఈ 3వ కుమార్తె గెరహబాకు పుట్టినప్పుడు ప్రేమరా కంట్లకు కాటుగా అని పేరుతో అర్థం పెట్టాడు. ఎప్పుడైతే ఈ కుమార్తె పుట్టినదో ఆయనకి ఏం కలిగిందంటే ఈ కన్నీటి ధార ఆగిపోయినది. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కన్నీరుగా ఆగిపోవడమే కాదు కానీ తన జీవితంలో అంటే ఈ కన్నీరు పోయి ఏగలిగినంటే సంతోషము ఆనందము కలిగినటువంటి విధంగా ఆ గెరహబాకు అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాము. అంటే తన కుమార్తె జీవితంలో చూడండి, కుమార్తె అయితే పేరు పెట్టలేదు, కుమార్తెలకు మాత్రము ఏ విధంగానండి, ఒకరు ప్రకాశించేటువంటి వెలుగులు ప్రకాశించేటువంటిది గాను, రెండవది పరిమళము వెదజల్లేటువంటిది గాను, మూడవది కళ్ళకు కాటుగా ఇచ్చే సౌందర్యము కలిగినటువంటిదిగా, అంటే ఆ కళ్ళకు కాటుకించినది ఆ కన్నుల నుండి కన్నీరు కాకుండా నన్ను సంతోషము కలగచేస్తానని ఈ పేర్లు పెట్టినటువంటి విధంగా మనం చూస్తున్నాము. కుమారులకు పేరు లేదు కానీ కుమార్తెలకు చక్కని పేర్లు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. అనగా యోగు కుమార్తెల గురించి మనం ధ్యానం చేసుకున్నాము. అలాగే సొలొమోను కుమార్తెలు 5 ఉన్నారండి. సొలొమోను కుమార్తెలు వారు అన్నారు, మా తండ్రి, అంటే కుమార్తెల గురించి చెప్పాలంటే మనము వారు అన్నారు, అయ్యా మా తండ్రి కొరాహ గుంపులో చనిపోలేదు. కొరాహ గుంపు అంటే మోషేకి అహరోనుకి తిరుగుబాటు చేసిన గుంపు. ఆ గుంపులో చనిపోలేదు కానీ మా తండ్రి పాపం వచ్చేసే చనిపోయాడు అన్నారండి. మా తండ్రి పాపం వచ్చేసే చనిపోయాడు కానీ కొరాహ గుంపులో చనిపోలేదు కనుక మా తండ్రి యొక్క శ్వాసము మాకు ఇమ్ము అని 5 కుమార్తెలు అడిగారండి. మోషే అడిగారండి. మోషే అన్నాడు, అమ్మాయి విరుద్ధము ధర్మశాస్త్రానికి కానీ విరుద్ధమనంటే విరుద్ధమనంటే వాళ్ళు అన్నారు, ఎందుకు మాకు శ్వాసలు ఇవ్వకూడదు, మేము కూడా కుమార్తెలు అంటే కుమారులేరండి సెలవుకు కుమారులేరు కనుక మా శ్వాస అంతటితో ఆగిపోవాలా అని అన్నప్పుడు దేవుడు మోషే దేవుడి దగ్గర అడిగినప్పుడు దేవుడు ఒక మాట అడగబట్టి వాళ్ళు కూడా శ్వాసములు ఇవ్వము. ఆ కుటుంబానికి కూడా ఏమంటే అధికారము ఇంటి పేరు నిలబెట్టేవారు వారిని చేయమన్నప్పుడు అప్పటి నుంచి వారు ఆ కుమార్తెలు శాసనాలు మార్చగలిగినటువంటి వారుగా వారు తయారయ్యారు. ఈ కుమార్తెలు అయితే తండ్రికి ఎదిరించినటువంటి వారుగా ఉన్నారు, తల్లికి సుగంధం కలిగించేసే వారు ఉన్నారు, తండ్రికి కండ్లకు వెలుగునిచ్చిన వారుగా సంతోషం ఇచ్చిన వారుగా ఈ కుమార్తెలు ఉన్నారు. అలాగే సొలొమోను కుమార్తెలు అయితే స్వాస్యము పొందుకొని ఆ తండ్రి ఇంటి పేరును నిలబెట్టేటువంటి వారుగా శాసనాలు మార్చేటువంటి వారుగా ఉన్నారు సొలొమోను కుమార్తెలు. ఇంకా పిలుపు కుమార్తెలు ఉన్నారండి. పిలుపు కుమార్తెలు 4 అండి. పిలుపు కుమార్తెలు 4. ఏమండి, సొలొమోను కుమార్తెలు 5, యాకోబు కుమార్తెలు 3, పిలుపు కుమార్తెలు 4 అండి. వీరు ఎటువంటి వారండి? ప్రవచనాలు ప్రవచించినటువంటి వారండి. ఎవరండి? ప్రవచనాలు ప్రవచించినటువంటి 4 కుమార్తెలు కూడా తండ్రి ప్రవచించేవాడు, కుమార్తెలు కూడా ఏం చేస్తారండి? ప్రవచనాలు ప్రవచించినటువంటి వారిగా ఉన్నారు. మన కుమార్తెలు ఏ విధంగా ఉన్నారో ఒకసారి మన జీవిత విధానంలో పరిశీలన చేసుకోవాలి. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలని చాలా మంది ఉన్నారండి. మోషే మామ ఇద్దరు, ఆయన మిథ్యాను యాజకుడు. మిథ్యాను యాజకుడు. ఆయన 7 కుమార్తెలు అండి. ఎవరికి? మిథ్యాను యాజకుడు నుండి ఇద్దరులకి 7 కుమార్తెలు. మొదటి కుమార్తె సిప్పోరా అనగా మోషే భార్య. ఎవరండి? సిప్పోరా మోషే భార్య. వీళ్ళు చూసినట్లయితే వీరు ఇద్దరుని యాజకుడు అంటే అన్య దేవతలకు యాజకుడు. కానీ ఎప్పుడైతే మోషేని వివాహం చేసుకున్నారో వారు అన్య దేవతలను విడిచిపెట్టి అప్పటి వరకు తండ్రి మాట విన్నటువంటి వారు, తండ్రి చెప్పినట్టు నడుచుకున్నటువంటి వారు, ఎప్పుడైతే మోషే మీరు చేస్తున్న తప్పన్నాడో ఆ ఇద్దరు కాదు వాళ్ళ పిల్లలు కూడా ఏం చేస్తుంది? దేవుని మార్గంలో నడిచినటువంటి వారుగా ఉన్నారు. మా ఇద్దరు కుమార్తెలు 7. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలంటే సౌలు కుమార్తెలు 2, మెరీబా మీకాలు సౌలు కుమార్తెలో. ఈ చరిత్ర కూడా చాలా గొప్పగా ఉండదండి. గొలియాతును చంపడానికి దావీదు యుద్ధానికి వస్తే ఈ సౌలు అంటున్నాడు, నీవు ఎవరైతే ఈ గొలియాతును చంపుతాడో నా కుమార్తెను ఇస్తాను అని అంటాడండి. ఎవరండి? తన కుమార్తెను ఇస్తాను అన్నప్పుడు ఆలోచించండి. ఈ దావీదు వస్తాడు, యుద్ధము చేస్తాడు.
సౌలు ఏమనుకుంటాడంటే మెరి మానేద్దాం అనుకుంటాడు, మెరిపరిచి వివాహము చేయాలనుకుంటాడు సౌలు. కానీ మీకాలు ప్రేమిస్తుంది ఎవరిని? దావీదుని మీకాలు ప్రేమిస్తుంది. మీకాలు ప్రేమించేసరికి మీకాలు ఇచ్చి వివాహం చేస్తారు. కానీ దావీదు ఏం చేస్తుంటే మీకాలను బట్టి సౌలు ఈ మీకాలు బట్టి దావీదు చంపాలని చూస్తుంటాడు. కానీ మీకాలు ఏం చేస్తుంది? ఈ దావీదును తప్పించి పారిపోతాడండి. ఎప్పుడైతే ఈయన పారిపోయాడో మరి సౌలు ఏం చేస్తాడు? మీకాలకి వేరే వివాహము చేస్తాడు. కానీ ఏమి మనసులో దావీదు తప్ప వేరే వారికి చోటు లేదండి. వివాహం అయితే చేస్తాడు కానీ ఆ కుమార్తె సౌలు దగ్గర ఉంటుంది కానీ తన భర్త దగ్గరికి ఎందుకంటే నాకు వివాహం చేస్తుంది దావీదుతో కనుక దావీదుతో నా జీవితము అని అనుకుంది మీకాలు. తర్వాత దావీదు ఈ సౌలు చనిపోయిన తర్వాత దావీదు రాజ్యానికి వస్తే మరలా మీకాలుని తన భార్యగా తీసుకుని వెళ్ళాడు. తర్వాత యెహోవా మందసము పట్టబడినప్పుడు తర్వాత ఈ దావీదు యెహోవా మందసం తీసుకొస్తున్నప్పుడు కిటికీ పై నుంచి మీకాలు చూసి నవ్వింది కనుకనే గర్భాన్ని మూసేసేది దేవుడు. ఎవరిని? మీకాలు గర్భాన్ని. చరిత్ర చాలా గొప్ప బైబిల్లో చెప్పుకోగా ఒక్కొక్క కుమార్తెల గురించి చెప్పినట్టే ఒక్కొక్క గురించి కొన్ని చరిత్ర ఉన్నదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కానీ వీళ్ళందరిలో చూస్తే దీనా మాత్రమే తండ్రికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి విధిగా ఉన్నది. కనుక మన కుమార్తెలు మనము దేవునికి బైబిల్లో భక్తులు మన బిడ్డలను పెంచాలి. ఇక రెండో పాఠ భాగంలో మనం చూసినట్లయితే సువార్త పాఠ భాగంలో చూసినట్లయితే సువార్త పాఠం అంటే తన కుమార్తె కొరకు అంటే తన కుమార్తె రక్షణ కొరకు ప్రార్థించినటువంటి తల్లి. ఇక్కడ వచ్చిన మొదటిగా చూస్తే పిల్లల కొరకు ప్రార్థించిన తండ్రి ఎవరంటే యోబు. మూడో పాఠ భాగంలో చూస్తే తన కుమార్తె రక్షణ కొరకు ప్రార్థించినటువంటిది అంటే తన కుమార్తె స్వస్థత కొరకు ప్రార్థించినటువంటి కుమార్తె ఎవరు అంటే కనాను స్త్రీ. ఎవరంటే కనాను స్త్రీ. దేవునికి స్తోత్రం. యేసు ప్రభావానికి వచ్చింది అంటే విజ్ఞాపన విశ్వాసము ద్వారా ఏం చేస్తుంది? ప్రార్థన చేసిందండి. దీన్ని విజ్ఞాపన ద్వారా విశ్వాసముతో విజ్ఞాపన చేసింది, విశ్వాసముతో ప్రార్థించింది. ఏమిటంటే తన కుమార్తె పడిందండి దయ్యం పడింది. ఆ దయ్యం ఒడగొట్టాలంటే ఏమి పంపించండి అనుకున్నాడండి యేసుప్రభువారు. అయినా కానీ ఏం చేసండి? బ్రతుకులాడుకున్నదండి. అంతగా బ్రతుకులాడుకున్నది. కేకలు వేయించు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని గట్టిగా కేకలు వేసి ప్రార్థన చేస్తుంది, విజ్ఞాపన చేస్తుంది తన కుమార్తె కొరకు. ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తుందో ఏ గడిలో అయితే అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరుకున్నట్టు అద్భుతంగా కానీ ఆ గడిలోనే ఆ కుమార్తె స్వస్థత పొందుకున్నది. ప్రేమడా హల్లెలూయా. కుమార్తె స్వస్థత కొరకు ప్రార్థించింది. ఎవరండి? అనాను స్త్రీ. సూర్యప్రేమికి అనే పేరు ఇవ్వబడింది ఆమెకైతే ఇక్కడ. అంటే కనాను స్త్రీ అని పడింది. ఎంత మాత్రమే కదండి, కనానీయులు బహు ధనవంతులండి. కనానీయులు బహు ధనవంతులు అంత మాత్రమే కదండి. స్త్రీ అంటే ఈ ధనవంతులైనటువంటి వారు సాధారణ రోడ్డు మీదకి రారండి. ఎందుకు రారండి? వాళ్ళు ఒకవేళ రోడ్డు మీదకి వస్తే వాళ్ళు శిక్షిస్తారండి, కఠినంగా వాడిని శిక్షిస్తారు. అయినా కానీ ధైర్యం చేసుకుంటూ తూరు సీదోన్ అనే ప్రాంతానికి యేసు ప్రభువు తెలుసుకుని అక్కడ కపెర్నహూము అనే పట్టణం దగ్గరికి వచ్చింది. అక్కడ ఉంది ఆయన కొరకు ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఆమె కుమార్తె బాగు కొరకు యేసు ప్రభువు దగ్గరికి వచ్చింది. ఆ కుమార్తెను బాగుపరుచున్నట్టుగా కేకలు వేసింది, బిడ్డ కొరకు ప్రార్థించింది, విజ్ఞాపన చేస్తుంది. ఆలస్యమైన కానీ ఆమెను పంపించండి అన్నా కానీ వదిలిపెట్టకుండా ఏం చేస్తుంది? ప్రార్థన చేసినట్టు. దేవునికి స్తోత్రం. మన శుక్రవారం సాక్ష్యం వేస్తుంది. నేను ప్రార్థన చేస్తుంటే అసలు నాకు కోపం వచ్చేస్తున్నాను. ఎక్కడ ప్రార్థన చేస్తుంటే కోపం వచ్చేస్తాను. ఎవరి మీద కోపం? దేవుడి మీద కోపం వచ్చేస్తానండి. ఎవరి మీద కోపం? దేవుడి మీద. ప్రార్థన చేస్తుంటే దేవుడి మీద కోపం వచ్చేసి అందరి మీద జరుగుతుంది, నాకేందుకు జరగట్లేదని ఓ కోపడిపోతుంది అన్నట్టు. ఎక్కడ? ప్రార్థనలో. ఎవరిని? దేవుడు. మరి ఏమేమనాలి? నువ్వేనా? ఏదో మన మీద దిగుచ్చినట్టు నువ్వేనా నా కుమార్తెను బాగు చేసుకోవడానికి చాలా మంది అనవచ్చా? అన్నా అలా ఎంత పడింది అక్కడ. అయ్యా దావీదు కుమారుడా అని తను తగ్గించుకొని ఒక్కలాంటి దాన్ని నేను ఏమన్నది? నేను రొట్టె ఒక్కొక్క రొట్టె విడిచినప్పుడు ఒక్కొక్క పిల్ల వాళ్ళ కింద ఏ విధంగా ఎదురు చూస్తుందో నీవిచ్చే ఆ చిన్న తొప్పల కొరకు నేను ఎదురు చూస్తున్నా. తను తగ్గించుకొని అయ్యా అని నీవు తప్పన కుమార్తెను బాగు చేసేవారు లేదంటే. దేవునికి స్తోత్రం. జాగ్రత్త. కుమార్తె విషయంలో అంతగా ప్రార్థించింది. అంటే కనాను స్త్రీ ఆ
ప్రజలకు వ్యతిరేకమైనప్పటికీ కూడా రాజమార్గంలో వచ్చింది. యేసు ప్రభుత్వం తెలుసుకుంది, యేసు ప్రభుత్వం ఎదురు చూస్తుంది. ఏమైనా పంపించేనప్పటికీ కూడా బ్రతుములాడుకుని ఒక్కలాంటి దాని ప్రభుత్వాన్ని ఎంతగా బ్రతుములాడుకున్నది. అందుకని యేసు ప్రభు అమ్మా ఇవ్వబడండి, నేను ఇశ్రాయేలులో దిగే గారికి ఎంతగా నేను రాలేదని కూడా అన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. అయ్యా మేము కూడా రొట్టె ముక్కలాంటి వారు ప్రభా అని అక్కడ అంతగా బ్రతుములాడుకున్నదంటే అంతగా బ్రతుములాడుకుంది, తగ్గించుకుంది కనుకని ఆ గదిలోనే ఆ కుమార్తె స్వస్థత పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. ఇక మూడో పాఠ భాగంలో చూసినట్టు యవనస్తుల ప్రవర్తన విషయంలో అంటే యవనస్తుల ప్రవర్తన విషయంలో వ్యాఖ్యలు పడినటువంటి ఆ పని అంటే యవనస్తుల ప్రవర్తన విషయంలో ఎవరి బిడ్డలో అమ్మా మనకు ఎవరి బిడ్డలు మీకు తెలియచేస్తున్నా మీ ప్రవర్తన విషయంలో ఆ పని సేవకులు ఎంత సంరక్షకులుగా ఉంటున్నారో ఆలోచన చేసుకోండి. దేవునికి స్తోత్రం. అంటే మీ తల్లిదండ్రుల కన్నా బాధ్యత ఎవరికంటే కాపరికే బాధ్యత. ఎందుకంటే ఒకవేళ మీకు ఏదైనా చెడ్డ పేరు వచ్చిందనుకోండి ఎవరికి కాపరి అంటే మాకు నడిపించే మాకు అవును కదా. ఇప్పుడు నడిపించే మాకు ఏమొస్తుంది? ఏంటి తెల్లజాము ప్రార్థన చేస్తారు, సాయంత్రం ప్రార్థన చేస్తారు, ప్రతి ఆదివారం ప్రార్థన చేస్తారు, ఏంటి ఎవరి బిడ్డలు అర్థం చెదిరిపోయారేంటి అని అంటే ఎవరి లోపము? ఎవరు చనిపోయారు? కాపురమైన ఇప్పుడు చక్రవర్తి మాస్టర్ గారికి సేవకులమైన మాకే. ఎందుకంటే అందుకే ఎవరి బిడ్డలు చాలా మీరు ఒకవేళ తప్పటడుగు రాంగ్ స్టెప్ వేసారనుకోండి, మీ ప్రవర్తన సరిగా లేదనుకోండి, మొట్టమొదటి మీ తల్లిదండ్రులు సేవకులమైన మమ్మల్ని అంటారు. ఆలోచించండి. అంటే మమ్మల్ని అన్న తర్వాతే ఎవరండి సేవకుల్ని అంటారు. కనుక ఆ జగత మీ తల్లిదండ్రులకే కానీ మీ సేవకులకే కానీ చెడ్డ పేరు అవమానం తెచ్చేవారిగా ఉండకూడదు. అందుకని యవ్వన బిడ్డల ప్రవర్తన విషయంలో సేవకులు కాపర లెక్క బాధ్యత అంటే కాపల సంరక్షణ ఏ విధంగా ఉన్నదంటే ఇక్కడ చూడండి, వ్యాపారం చూసి పుతోను దేయబడిన ఒక స్త్రీ ఎవరు బిడ్డ ఎవరండి? పుతోను అంటే ఒక సర్పము అంటే పుతోను అంటే దాని ఇంగ్లీష్ లో పైథాన్ అంటారు కదా. పైథాన్ అంటే కొండ సిలువ అంతే కదా. అంటే ఆ కొండ సిలువ అని పైథాన్ అంటే కొండ సిలువ, పుతోను అంటే పైథాన్ అంటే కొండ సిలువ పాము అంటే సర్పము అని సోదే చెప్పించుకుని కొన్ని సోదరులు చెప్తుందండి. అంటే ఈ యవ్వన బిడ్డతో వ్యాపారం చేసుకుంటుంది. ఎవరిదండి? ఎవరిదానండి? యవ్వన బిడ్డతో వ్యాపారం చేస్తుందండి. ఎవరో ఒక ఆమె. కానీ ఈ కాపరైనటువంటి ఎవరండి? పౌలు భక్తుడు అక్కడికి వెళ్ళి ఈ కాపరైనటువంటి ఆత్మ పరితాపం పట్టలేక ఆ వ్యాపారం నుండి ఆ బిడ్డకి ఏం చేసింది? విడుదలన కలిగ చేసినట్టుగా మనం చూస్తాము. కనుక ఆడపిల్లల విషయంలో వ్యాపారం చేయడం చాలా మంది కొంతమంది ఆడపిల్లలు వ్యాపారం చేయడానికి అంటే పనికి పాటలు పెట్టేస్తారు, బాల్యం పనికి ఇంట్లో పని చేయడానికి కానీ లేకపోతే వాళ్ళతో వ్యాపారం చేసేవారు చాలా మంది ఉంటారు. జాగ్రత్త అండి. ఆడపిల్లల విషయంలో వ్యాపారం చేయకూడదు, దానివల్ల నష్టము. ఆలోచించండి. అందరికీ స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది వ్యాపారం చేస్తారు. నాకు తెలుసు పెద్దపాడు ఒక ఆమెకు మంచి సంబంధం అండి, మంచి సేవకులు అండి. అంటే సేవకులు అంటే మన సంఘం కాదు కానీ వేరే సంఘ సేవకులకు. ఎందుకంటే ఆమె సంఘంలో ఉండగా చక్కగా పాటలు పాడేది, చక్కని పరిచర్య చేసేది. మేము కూడా అనుకున్న సేవకులు అయితే పోవడానికి ఉద్దేశంతో మరి సేవకుల సంబంధం రాగానే ఓకే అన్నామండి, చేయడం మంచిదే అన్నాం. నేను చూస్తే ఆమె చెడు ఆలోచన తన సంగతి మనకైతే తెలియదండి. ఊళ్ళో ఒక అతని ప్రేమించింది, పెళ్ళైతే తల్లి మాట కాదాలని చేసుకుందా. కానీ ఇచ్చిందేమో 3 లక్షలు, ఇక డైవర్స్ వరకు 15 లక్షలు వసూలు చేసిందండి. అసలు తప్ప ఎవరిదే? అమ్మాయిదే తప్పు. అంత కూడా అంటే ఒకరి మీద మోస్తుంది. ఎవరు చేసుకుంది? ఇంకోటి చేసుకుంది. అది తల్లికి తెలుసు ఏం చేస్తుంది? వాళ్ళదే తప్పని అంటే ఏదో కాదని అది మగడు కాదని సర్టిఫికేట్ చేసి విడుదల కావాలని కోరుకుంది. పెళ్ళి నెలకేనండి అన్నారా. సరే తర్వాత డైవర్స్ ఇచ్చేసిన తర్వాత అతను వేరే పెళ్లి చేసుకున్న చక్కగా 2 పిల్లలు పుట్టారండి ఆమెకి. మరి ఎప్పుడు సరే ఆమెకి ఏంటంటే ఒకరి మీద మనసు ఒకరితో సంసారం చెప్పి అడ్డ చేద్దాన్ని అంతేనంటారా? ఎవరికి ఇస్తుంది? ఆ కుమార్తె కొరకు ఎవరి 3.5 లక్షలు కట్టం ఇచ్చిందేమో. మంచి రాయల్టీ ఫ్యామిలీ అండి. రైల్లో చెప్పండి ఆమె అమ్మగారు నాన్నగారు డాక్టర్ గారు అండి. ఈ సేవకుడు ఒక కుమార్తె అంటే ఒక కుమారుడు సేవకుడికి ఒక కుమారుడు సేవకు ఇచ్చేస్తే వాళ్ళు కూడా మమ్మల్ని ఎంక్వైరీ చేశారు. అమ్మ మేమన్నాము మరి సేవకు సహకరిస్తున్నారు, మంచి పాటలు పాడుతుంది, ప్రార్థన చేస్తుంది, మంచి వర్షిప్ కూడా చేస్తున్నాడు, దాన్ని బాగా ఉంటుందని అనుకున్నాం. కానీ మాకేం తెలుసు ఆమె మనసులో వేరుగా ఉన్నదని మేము చెప్పేవాడి. మనకు సర్టిఫికేట్ ఇచ్చాడు, మంచి సర్టిఫికేట్ ఇచ్చాడు, మాకైతే తెలియదు వాస్తవంగా.
తర్వాత ఎప్పుడైతే ఈమె ఎట్లాంటిది అన్నారో మా ఆత్మ అంత బాధపడింది అనుకున్నాను. అయ్యో ఏంటి ఇటువంటిదా, ఈ గురించి మేము మంచి సర్టిఫికేట్ ఇచ్చామా, ఇంకో అలా ఏమన్నా తెలుసా, మరి అబ్బు పాస్టర్ గారు ఎంత మంచి సర్టిఫికేట్ ఇచ్చారు అని అన్నారు. ఎవరి పైన చనిపోయి వచ్చిందండి? నాకే చనిపోయి వచ్చింది. మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని దూషించారండి. మమ్మల్ని అన్నారు, అప్పుడు వాళ్ళు మాకు ఫోన్ చేశారు, ఏంటంటే పాస్టర్ గారు ఏదో చాలా మంచి అమ్మాయి అని మీరు మాకు చెప్పారు, ఆ అమ్మాయి క్యారెక్టర్ అంటే మీకు తెలుసా అని అన్నారు. మేము షాక్ అయిపోయామండి. ఏంటంటే ఇదండి ఇదండి సంగతి ఇది సంగతి అని చెప్పేసరికి అప్పటి వరకు మాకు తెలియదు. 9 సంవత్సరాలు ఉన్నా కానీ అంత నమ్మకంగా మా దగ్గర ఉంటుంది. అది గ్రహించలేకపోయామండి. ఆలోచించండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆమె కొరకు 15 లక్షలు వసూలు చేశారు. 15 లక్షలు వసూలు చేసి తీసుకున్నారు. డ్రైవర్ చెప్పని అటు పెళ్లి చేసుకున్నారు. చక్కగా కూడా మంచి సేవ చేసుకున్నారండి. అతనికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా. ఈ అమ్మాయి జీవితం ఏమైపోయిందండి? ఎంఐ జీవితం ఏమైపోయింది అనుకున్నారండి? జాగ్రత్త. అందుకే మన కుమార్తెల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. మంచి ఎవరో చెడెవరో వివేచన లేకుండా కాదు, కానీ వివేకం కలిగి ప్రార్థన చేస్తే అయ్యా నా కుమార్తెను పర్వాలకు ఇవ్వడం న్యాయమా కాదా? అంత సంతాలు చూస్తారు, ఏమండి, అంత సంతాలు చూస్తారు, ధనము చూస్తారు, డబ్బు ఇది చూస్తారు తప్ప నుంచి ప్రేమించేవాడిని అంటే మంచిగా ప్రార్థన చేసేవాడు ఎవరైనా ఇష్టపడతారా? ఎవరు కూడా. ఇప్పుడు మన పక్కన ఉన్నందుకో మా మేనకోడ ఉందండి, మా మా పెద్ద కూతురు, కొంచెం అతను లాభపడ్డాడు, సంబంధం వచ్చింది. ఆమె ఎంటెక్ చేసింది. సంబంధం మా ఇంటికి పెళ్లి చూపులు చేస్తే ఒకటి అందే, అన్నయ్య నేను చేసుకున్నాను అంతే, యాడ్లో పట్టోడుగా ఉన్నాడు అనంటే, అది కూడా అలా గ్యాడ్లాగా ఉన్నాడు అనంటే. ఇక నేను పట్టుకుని తింటే పిచ్చి అసలు వస్తున్నావు, నీకు అంత సందాలు కావాలా, నేను చూసేవాడు కావాలన్నా, నన్ను చూసుకునేవాడు కావాలి. మరి పక్కన నా పక్కన ఉంటే కొంచెం ఏది ఉండాలి, ఏది ఉండాలి, నా పక్కనుండి కొంచెం బాగుండాలి కదా అని అంది. అమ్మ నీ పక్కనుండి బాగుంటుంది కదా కావాల్సింది, నిన్ను చక్కగా పూలు పెట్టుకుని చూసేవాడు నీకు కావాలి అని అన్నప్పుడు, సరే ఇక మేము తిట్టేసరికి సరేలే అన్నయ్య మీ ఇష్టం, మామయ్య అన్నయ్య అంటారు నన్ను, అన్నయ్య మీ ఇష్టం అన్నయ్య, అన్నయ్య నీ ఇష్టం, మీరు ఎట్లాగంటే అట్లాగా అన్నది. సరే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు పిల్ల పేరు తెలిసి బాను బాను ఏంటంటే అన్నయ్య మా ఆయన నన్ను ఆలు పెట్టి పెట్టినాడు అన్నయ్య అన్నది. అడుగుతున్నారు ఆలు అన్నీ ఆయన చేస్తారన్నయ్య, అన్నీ ఆయన చేస్తారన్నయ్య. నా పిల్లలకు కూడా అన్ని డైవర్స్ పెట్టడం మొదలుకొని గడిగి స్నానం చేసినంత వరకు ఆయన చూసి నేనేమి చేయను అన్నయ్య అన్నది. మరి ఆ రోజు అంటే తప్పు అయిపోయిందని నేను అట్లా మాట్లాడని తెలియక అన్నది. చెప్పండి, ఈరోజు చాలా మంది అంత సందర్భం చూస్తున్నారు. నా పక్కన ఉండేవాడు ఎక్కడ ఉండాలి, నేను హీరోయిన్ అయితే నా పక్కన ఉండేవాడు సూపర్ హీరోలా ఉండాలి. మనం ఆలోచన అట్లా కదండి. మనం చూసేది ఏంటంటే చక్కగా మనం మంచిగా ప్రేమగా చూసేవాడు కావాలి. దేవునికి స్తోత్రం. అటువంటి వాడు ఈరోజు దొరకడం చాలా అరుదండి. దొరకట్లేదండి ఈరోజు చెప్తారు కదండి, చాలా చాలా అరువు దొరకట్లేదు ఈరోజు. కనుక జాగ్రత్త. మన కుమార్తెలను మంచి మార్గంలో పెంచండి, మంచి పేరు తీసుకొచ్చే యోగ కుమార్తె లాగాను అదే ధనాను స్త్రీ తల్లి తన బిడ్డల కొరకు ఏ విధంగా అయితే ప్రార్థించిందో మీరు కూడా ప్రార్థించండి. తర్వాత కాపరైనటువంటి పౌలు ఒక బానిసత్వం బ్రతుకులు ఉన్నటువంటి ఉదోన్నతమైనటువంటి ఎవరి బిడ్డను కాపాడి సంరక్షించినటువంటి వాడిగా ఉన్నాడు. అలాగే మీరు కూడా బిడ్డలు కూడా మంచి మార్గంలో నడిపించండి. దేవుని భయములో దేవుని బోధలో పెంచితే రాబో రోజుల్లో బిడ్డలు ప్రయోజకులు ఉంటారు. దేవుని నామమున ఘనత కలిగించేసే వాళ్ళు ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మాకు అంటే ఒక చిన్న సాదృశ్యం చెప్పేసి ముగించేస్తానండి. మాకు వివాహం ఫస్ట్ మరి ఇంట్లో కోడలుగా ఇంట్లో తీసుకొస్తారు కదా, ఎక్కడ బొమ్మ దగ్గర ఏం చేస్తారు చూసారా, నాకు అనుభవం కనుక చెప్పేస్తున్నారు. ఏమన్నారు, హారతి పడతారు. మా చెల్లికి ముగ్గురు మొక్కలు అండి. మా చెల్లికి ముగ్గురు మొక్కలు అంటే మొత్తం 6 మేనల్లులు 5 మేనగోడలు అండి. 5 మేనగోడలు 6 మేనల్లులు. నాకు నేను అన్నయ్య కొడుకులు నా మాట చెప్పింది చేయదు, కానీ నా మేనల్లులు మాత్రం నేను ఏది చెప్తే గెలగలాడతాను. ఇప్పటికి కూడా వాళ్ళు పెళ్ళి పెద్ద పిల్లలు కూడా భార్యలు వచ్చినప్పటికీ కూడా అన్నయ్య అంటే ధర్మగాడికి, ఎవరికి మగపిల్లలకైనా కానీ ఆడపిల్లలకైనా కానీ. సరే మా చెల్లి 2 మగపిల్లలు పుట్టారు, మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. అన్న నేను ఉంచుకొని తీసేస్తాను అన్నది. అన్న మరి నీకు ఆడపిల్లకి ఇష్టం కదా, ఒక ఆడపిల్ల పుడితే ఉంచు అంటే ఆడపిల్లలు పుట్టాడు. మా చెల్లి అంతే, నేను వద్దలే ఉందా నువ్వు అంటే నేను పెంచుతాను లేక నేను వదిలే, నేను పెంచుకుంటాను, నేను పెంచుతాను అని అన్నా. సరే అవి మాకు మ్యారేజ్ అయింది. ఆడల పంటకు వచ్చారు. ఆడలో 5 మా అక్క చెల్లి 5 కూర్చున్నారు. ఎక్కడ కూర్చుని నీ కూతుర్ని మా బాబీలు వాడికి ఎంత బాగా అడుగుతున్నారు. ఆలు లేదు సోలు లేదు నాకు వాస్తవండి. ఎప్పుడే పెళ్ళి రాకపోతున్నాం
నేనన్నాను మేనర్తో నేనేమన్నా అంటే అదిగో ఆ రోజు అన్నావు నా కొడుకుని మీదే బాధ్యత అన్నావు, నువ్వేంటంటే ఆ బ్రహ్మగారితో సర్లే ఇస్తానని అన్నదే. ఇప్పుడు మా చెల్లి పట్టు కూర్చుంది కానీ నీ కూతుర్ని నాకు ఇస్తావా ఇవ్వా, నేను అన్న మేనర్కి నేను ఏమన్నా అంటున్నా, అమ్మగారు అంటే నేను ఇస్తాను అంటారు అమ్మగారు. అట్లా ఉంది మా డిస్కషన్. సరే ప్రార్థన ఇదేదైతే మన ప్రార్థన అయితే అంటే నాలుడు అంటే మా మేనర్ ముగ్గురు కానీ పెద్దోడు కాదు చిన్నోడికేనండి. వాడు మొన్న ఐఐటి కోచింగ్ దాంట్లో 4th ఇయర్ చదువుతారండి, క్యాంపస్ సెలెక్ట్ చేయడం వాళ్ళు. ఇప్పుడు ఆశపడుతున్నారు ఎందుకు చెప్పమంటారా, అడిగి నెలకి 1,00,000 జీతం. ఇప్పుడు అంటే ఇక్కడ అడిగి 22 సంవత్సరాలే అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఉద్యోగ ప్రయత్నం చేస్తారు, వీరికి మాత్రం ఉద్యోగం వచ్చేసింది. ఇక ఒక 4 నెలలు సరి ఉందండి, అడిగి 4 నెలలు సరి ఉందండి. ఈ 4 నెలలు అయిపోతామే 4 నెలలు అవ్వడమే వాడు ఉద్యోగంలో జాయిన్ అయిపోతాడు. 5,00,000 జీతం అండి ఇప్పుడు, అంటే 4 నెలల కాడి నుంచి వాడికి. ఇప్పుడు ఆశపడుతున్నారు ఎందుకని అట్లా నాకు దొరుకుతారా మంచిగా. ఇప్పుడు చెప్పండి ఆ ముగ్గురు మగ పిల్లలు వాళ్ళ నాన్న మార్చేశారండి, అర్థండి. ఆ ముగ్గురు పిల్లలు నామాన్ని బట్టి నన్ను ఆదర్శం తీసుకున్నారండి వాళ్ళు. మా మేనల్లో ముగ్గురు వాళ్ళ నాన్న కొంచెం డ్రింకర్ అండి, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఉద్యోగం అండి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగం అంటే అందరూ రాయల్టీ అండి, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు అంటే అందరూ కూడా రాయల్టీ ఉంటారండి. దారుడికి ఎక్కువ బాధ్యత అయిపోతారు వాళ్ళందరూ కూడా, కట్నాలు కూడా కొంచెం డ్రింకర్ ఎక్కువైపోయాడండి. వాళ్ళ ముగ్గురు కలిసి ఆ నాన్న మార్చి బాప్తిసం ఇప్పించారండి ఆ నాన్నకి. దేవునికి స్తోత్రం. ముగ్గురు మార్చేసి నాన్న ఏంటి నువ్వు మామయ్య అయితే సేవ చేస్తున్నాడు, మీ నాన్నగారు కూడా సేవ పెట్టారండి సంఘంలో మాస్టర్గా, హిందీ మాస్టర్గా సిఎస్ఎం హిందీ సిఎస్ఎస్ స్కూల్లో హిందీ మాస్టర్ గారు పరిచయం సేవ చేసేవాడండి. మీ నాన్నగారు చూస్తే సేవకుడు, నా మామయ్య చూస్తే సేవలో ఏనాన్న ఇదని ఆయన మార్చి బాప్తిసం ఇచ్చాడు. చక్కకుందండి ఆ ఫ్యామిలీ. దేవునికి స్తోత్రం. తండ్రినే మార్స్తే మరి ఆ పిల్లలు మంచిగా ఉంటారు కదా, అక్కడ దొరుకుతారంటారు మళ్ళా చెప్పడం దొరకరు. ఇప్పుడు నాకు ఆశపడుతుంది అమ్మగారు కుదరదు ఇప్పుడు, ఎందుకని నన్ను నేర్పించడానికి. సరే ప్రార్థన అంతా దేవుడి చేతులు కూడా ప్రార్థన. మా చెల్లి మాత్రం ఈడంటాడు మామయ్య రూపాయి కట్టవద్దు నాకు అంటాడు. రూపాయి కట్టం ఎలా అంటే వద్దు మామయ్య నేను రూపాయి కట్టం తీసి ఆడికైతే ఉంది మా అమ్మాయిని చేసుకోవాలని. మా పాప అయితే నేను చెప్పలేదు మేము, ఎందుకంటే ఎప్పుడు చెప్పకూడదు వాళ్ళకి. సరే రూపాయి కట్నం తీసుకోకూడదు మామయ్య, ఎలా నీకు 1,00,000 జీవితం కదా కట్నం ఎంత ఇవ్వాలంటారు. ఎందుకంటే కట్నమా మేమల్ని చంపేదని అంటున్నాడు. ఏంటంటే అంతే కట్నం లేదు, కట్నం కొట్టే మేము పెళ్లి చేసుకుంటామా, వాళ్ళు అంత బాధపడతారు మామయ్య కట్నం అయితే అని అంటున్నాడు. సరే దేవుడి పొరపాటు మంచి మాట లేదు బాబు, ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చేసేందుకు నేను కట్నం వాళ్ళు ఇల్లు కడుతున్నప్పుడు అప్పుడే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం 4,00,000 ఇచ్చేసి ఇల్లు కడుతున్నారు అని అంటే ఇప్పుడు రూపాయి ఎవరు మా చెల్లి అదే అంటే కట్నంలో సరి చేసుకుందామని అంటది. వాస్తవం కట్నంలో సరి చేసుకుందాం అంటే ఈ పిల్ల కూడా అరే నీ చెవులు బాగున్నాయి నాకు ఇస్తావా అని అంటే ఇస్తాగా అని ఇచ్చేద్దే. అమ్మ చెవులు ఏంటంటే నువ్వు చదువుకి ఇచ్చేసా అదేంటంటే అడిగింది అడిగింది డాడీ ఇచ్చేసాను అంతే. మళ్ళీ ఆవిడ తర్వాత అన్నయ్య మరి నా కోటల దగ్గర నేను చెవులు తీసుకున్నాను నేను తీసుకొచ్చేస్తానులే అన్నదే. ఏమంటది వదిలేక తీసుకున్నావా తీసుకో, తక్కువ బంగారం ఎక్కువగా లేండి చిన్ని సరే తీసేసుకో అంటే చెప్తానండి. అట్లాగా దేవుడి కృప ఎందుకంటే మనకి ప్రార్థించేవారు నమ్మకమైనటువంటి వారు మనకు దొరకడం చాలా కనుక మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎవరైతే సహాయం చేస్తాడో దేవుడే సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుమార్తెలను మంచి మార్గంలో నడిపించాలి. దేవుని యొక్క భయములో మొదలు మన బిడ్డలు పెంచితే రాబో రోజుల్లో మన బిడ్డలు యోబు కుమార్తెలాగా, సొలొమోను కుమార్తెలాగా, ఆ తర్వాత ఫిలిప్పు కుమార్తెలాగా ఒక ఉన్నతమైన స్థితిలో మన బిడ్డలు ఉంటారు. అలాగే బిడ్డలు మీరు కూడా బిడ్డలు ఈరోజు అపవాదం పొందినాడు మీడియా సెల్ ఫోన్ చెప్పాను మీకు చాలాసార్లు. లేడీస్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, అది లేడీస్ అనుకుంటారు మీరు అని మీరు కూడా చీటింగ్ చాటింగ్ చేస్తున్నారా? చీటింగ్ చాటింగ్ చేస్తారు. ఎందుకంటే అవతలకు వచ్చేసి తెలుగు చూస్తే అవతలు చేసేదామని ఒక అతను చెప్పాడు కదండి, ఎట్లాగే మార్కెట్ చేసేసాడు అతను, లేడీ అకౌంట్ ఓపెన్ చేసేసాడు. లేడీ అనుకుని ఏం కూడా చాటింగ్ చేయడం మొదలు పెట్టింది. తెర చూస్తే నేను కలవాలని కానీ మీరు కూడా ఒకసారి రైల్వే స్టేషన్ కలవడానికి వెళ్ళారో చెప్పండి, మీకు విజ్ఞాపనం చేస్తున్నా. ఈ రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి ఎంతవరకు ఆడగారు వచ్చున్నాడు. ఏంటంటే ఇదిగో నేను లేడీ అని అంటే ఇదిగో వే చాటింగ్ అయితే చేసాడు, మొత్తం చూపించేశాడు. ఈ అమ్మాయి కూడా అమ్మో మరి అంటే సరే మనం తెలియని చేసేది కనుక మన ఇద్దరు స్నేహితులు కదా ఉందామంటే ఆడకుండా తెలుసా, నీవు నాకు లోబడతావా లేకపోతే 15 లక్షలు నాకు డబ్బిస్తావా లేకపోతే నేను బ్లాక్మెయిల్ చేస్తున్నానండి
ఈ చీటింగ్ చాటింగ్లో చేసినటువంటి చిన్న పొరపాటుకి ట్రైనర్స్ ఉంటే ట్రైనర్స్ కూడా చనిపోయిందండి ఆమె. మంచి గ్రూప్స్ మంచి గ్రూప్ అంటే కలెక్టర్ ఐపీఎస్ అవ్వాల్సిన హోదా కలిగినట్టు ఆవిడండి. మంచి తెలుగుదండి, మంచి ఆలోచన, మంచి ఉద్యోగం సంపాదించిన స్థితిలో ఉన్నదండి. అటువంటి ఆమె ఈ అవమానం భరించలేక, ఎందుకంటే ఒక లేడీ అకౌంట్ ఓపెన్ చేస్తే దాంతో మాట్లాడాడు దాని స్నాప్లో అండి చూడు ఇవి పెడుతున్నారు. మనకు తెలియదు అమ్మా, నీకేం తెలియదమ్మా, అమ్మా మాకేం తెలియదు, అవి తెలుసు. ఇన్స్టాగ్రాము, స్నాప్చాట్, ఇంకేటమ్మా ఫేస్బుక్, ఇంకా చాలా ఉన్నాయి అవి తెలుసు. మాకైతే తెలియదు. మన పూర్వదాలో ఇక స్టాటస్ అవ్వటంలో వాట్సాప్ పెట్టడం మాత్రమే, ఆ ఫేస్బుక్ చూడటమే తెలుసు. ఇంకా ఏం పెట్టరావు మాకు. ఎవరికి ఇస్తుందా? అలాగే స్నాప్చాట్లో పరిచయం అయిందండి. జనం చూస్తే ఆ లేడీ అకౌంట్లో పరిచయం అయింది. నాకు 5-15 లక్షలు ఇస్తావా, లేకపోతే నాకు లొంగిపోతావా? ఈ అవమానం భరించలేక నా తల్లిదండ్రులను దొంగ చేస్తున్నానని గ్రూప్స్ ప్రిపేర్ అయినటువంటి జాబ్ సంపాదించుకున్నామే వచ్చే ట్రైనింగ్ కింద పడి చనిపోయింది. ఎవరికైనా తన జీవితము ఎవరికీ తెలియదు. అది ఎందుకు చనిపోయిందో కూడా ఎవరికి ఇప్పుడు కూడా తెలియదు. ఆరాధిస్తే ఆ అకౌంట్లో ఓపెన్ చేసిన దాన్ని బట్టి చూస్తే ప్రధానంగా అది అంతా తెలియదు. ఆడని తెలియదు, అతనికి తెలియదు. అర్థం తీసుకుని పాయింట్ చేశారండి. కనుక జాగ్రత్త మనము, కనుక మన బిడ్డలు జాగ్రత్త. ఫోన్ చేసేటప్పుడు ఎంతవరకు ఫోన్ ఎంతవరకు అంటే హలో అంటే మనకు అనవసరం. ఎందుకు ఫోన్ చీటింగ్ ఎందుకు, చాటింగ్ ఎందుకు, వాట్సాప్ మెసేజ్ లేదు, మనకంతా అవసరం. చూడవలసిన పని కూడా మనకు లేదండి. ఫోన్లో అసభ్యకరమైనటువంటి ఫోన్ చేస్తూ ఉంటారు కొంతమంది, అసభ్యకరమైన చూస్తున్నారు చాలా మంది. కనుక అది ఫోన్ వచ్చి ఈరోజు ఎవరైనా అందరినీ ఏం చేస్తారు, చెడగొట్టేస్తుందండి. ఆడు చెడిపోయి కాకుండా అనేక మంది తను చెడిపోతూ వాళ్ళంతా చెడినట్టు వాడు చెడిపోతారు, అనేక మందిని చెడగొట్టేస్తున్నారు కొంతమంది ఈరోజు సమాజంలో. కనుక ఆ విధంగా ఉండకుండా మీ వివాహాలయ్యేంత వరకు ఒకరి చేతిలో ఒకరికి అప్పగించేంత వరకు నమ్మకంగా యథార్థంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ కుటుంబాలను దీవిస్తాడు. చెప్తాను కదండి, దేవుడికి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్ళై వరకు అమ్మగారికి మాకు అసలు అమ్మగారు సీనియర్, నేను సీనియర్, అమ్మగారు జూనియర్. మధ్యలో ఒకే కాలేజీలో చదువుకున్నాం అండి, ఒకే కాలేజీలో చదువుకున్నాం. నేను సీనియర్, జూనియర్. నాకు తెలియదు. మ్యారేజ్ అయిన తర్వాత అసలు మాకు మాటలు ఏమీ లేవు. ఎప్పుడు మాట్లాడుతున్నాం అంటే పెళ్లి ముందు మాటలేవు కానీ ఇప్పుడు అన్ని మాట్లాడుకుంటాం మేము. పెళ్లి ముందు మాట్లాడితే చెప్పండి, పెళ్లి ముందు మాట్లాడితే ఏం మాటలేదు, తల్లిలే కొట్టుకుంటాలే. పెళ్లి ముందు మాట్లాడతారు. జాగ్రత్త. ఎవరితో కూడా మాట్లాడద్దు, ఎవరితో కూడా వద్దు. మీరు ఒక అయ్యే చేతులు పెట్టేంత వరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, కరెక్ట్గా ఉండండి, యథార్థంగా ఉండండి. మీ కన్యత్వం నుండి నిలుపుకోండి. మంచి ప్రవర్తన, యోగ కుమార్తెలకు మంచి ప్రవర్తన కలిగి ఉండండి. మీ తండ్రికి దుఃఖాన్ని తీసుకురాకూడదు, మీ తండ్రికి అవమానం తీసుకురాకూడదు, మీ తండ్రికి చీకటిని కలిగ చేసే వరకు ఉండకుండా వెలుగును ఇచ్చేవారుగా మీరు ఉన్నారా? అప్పుడు సంతోషకలుగుతుంది. మీ కుటుంబాలు రాబో తరంలో ఉన్నతమైన స్థితిని మీకు దేవుడు ఇస్తాడు. అటువంటి స్థితి మీకు, మీ కుటుంబానికి కావాలని బాలికల సంరక్షణ కొరకు పురుషుడితో స్త్రీని పాడబడిన కూడా మనం సమానంగా చూడాలి. వివక్షత అనేది మనం ఎప్పుడు కూడా చూపకుండా దేవునికి భయములో భక్తులు మన బిడ్డలు పెంచితే రాబో రోజుల్లో ఉన్నతమైన స్థితిలో వారు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. దేవుడు తన మాటలు మన వెనుకల పరంగా చేయలేదాక మనమందరూ కూడా మన ప్రాంతంలో దేవుడికి సమర్పణ చేసుకుందాము.